ఏపీలా పంక పార్టీ లీడర్లు వాళ్ళ ప్రభుత్వం పోయినాక టైమునైతే అసలే వేస్ట్ చేస్తలేరు. విజయసాయిరెడ్డి సార్ అయితే ఏకంగా పార్టీలకెళ్ళి బయటకు వచ్చి వ్యవసాయం చేస్తా అని చెప్పుకొచ్చిండు. ఇక అంబటి రాంబాబు సార్ కూడా వ్యవసాయం బాట పట్టిండు. సారు వాళ్ళ చేనులో ఏం పండిస్తుండో, వ్యవసాయంలో ఎందుకు దిగాల్సి వచ్చిందో అంతా చెప్తా అంటుండు. అరుచుకునొద్దాం పారి. అబ్బో వ్యవసాయం చేస్తున్నాడంటే ఏదో ఒడ్డు మీద కూర్చొని కూలీలతోటి పని చేపిస్తున్నాడు అనుకున్నాం కానీ సారే టక్కర్ దొంగల మహేష్ బాబు అన్న టోపెట్టి మంచిగా చేనులో దిగిండు కదా. ఏంది రాంబాబు సారు పాలిటిక్స్కు బ్రేక్ ఇచ్చి పాడి పంటలు పశుపోషణ కార్యంలోకి దిగి ఎట్లా? రాజకీయాన్ని కాసేపు పక్కన పెట్టి వ్యవసాయం గురించి మాట్లాడుకుందాం. అసలు మీరు వ్యవసాయం గురించి అంతగానం ఎప్పుడు నేర్చుకున్నారు సార్? వ్యవసాయం అంటే రాంబాబు గారికి ఏం తెలుసు అని అనుకోవడం సహజం. వ్యవసాయం మీద నాకు చాలా ఎక్కువ పరిజ్ఞానం. ఎక్కువ పరిజ్ఞానం అంటే ఎంత ఎక్కువ సార్? అంటే ఎక్కువ పరిజ్ఞానం అంటే వ్యవసాయదారుడి కన్నా అని కాదు, రాజకీయ నాయకులు ఉన్నవారిలో ఎక్కువ పరిజ్ఞానం నాకు చిన్నప్పటి నుంచి ఉందనేది. ఓ దట్ట వీతింకు వాటో వాటు. ఇక ఆల్చం ఎందుకు సార్? చేనులో ఏమేమి చెట్లు పెట్టిరు, ఏమేమి ఇత్తులు అలికిరో జర చెప్పుకరారా అదురి. అంబాజీపేట నుంచి తెప్పించడం జరిగింది. దిస్ ఈజ్ హైబ్రిడ్ గోదావరి గంగ మామిడి మొక్కలు వేసాం, ఇవన్నీ చేపిస్తున్నాను. చిత్తూరు మామిడి అంటే తోతాపర అంటారు. ఇది సహజంగా జ్యూస్కి విరివిగా వాడతారు చిత్తూరులో. సూపర్ సార్. ఇంతకు మీరు వ్యవసాయం చేస్తున్నారని తెలిసినాక మీకు తెలిసిన వాళ్ళు మీ దోస్తులు అంతా ఏమన్నారు సార్? మరి నా బోర్డు వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందంటే టంక మేతకి డొంక ఈతకి అంటారు. మనం పెట్టే ఖర్చు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు. మీ వ్యవసాయం గురించి మీకంటే ఎక్కువ వాళ్ళకే తెలిసినట్టున్నది కదా సార్. సరే లేరియాగో మామిడి పండ్లు మంచిగానే కాసినాయి, ఇక మొత్తం మీరే తినిరుతి, ఎవరికి ఎక్కువ సరేనా? మిత్రులు ఇచ్చాం. ఇది ఇంకా సైజు రాలేదు, వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇది చాలా విరివిగా కాసేటువంటి అవకాశం ఉంటుంది. అయ్యో ఉత్తగానే మజాకులు అన్నాం సార్. మీరు నిజంగానే చెట్టు మీద మామిడి పండ్లు కోసేవాడితిరి. తింటే రుచిగుంటే అయిపోయాయి, చిన్నదేంది పెద్దదేంది సారు. చేనుకాడ అంతా బోడబోడు ఉన్నట్టున్నది. ఏదైనా చిన్నగా 2 అర్రలే సిలిగట్టగా పోయారా సారు? పాలిటిక్స్లో ఎప్పుడన్నా మనసు మంచిగా లేకుంటే చేనుకాడికి వచ్చి పంట చేనులను చూసుకుంటా నిమ్మలం కావచ్చు, రందిరావుసు లేకుండా బిందాసుగా ఉండొచ్చు. ఈసారి చెట్లు ఖాతా కాసినాక దావత్ వీల్సుడైతే యాది మరొకరి సారు. కానీ చూడురి, రాంబాబు సార్ లోపల రాజకీయ నాయకుడే కాదు, మొన్నట్లనే వకీల్ సాబ్ అయిండు, యూట్యూబర్ అయిండు, టాపిక్స్ మీద మాట్లాడే జర్నలిస్ట్ అయిండు, ఇప్పుడు వ్యవసాయదారుడు అయిండు. 3 గంటల సినిమాలో హీరో, పోలీస్ అయి, లాయర్ అయి, డాక్టర్ అయి, ఏజెంట్ అయి ఎట్లా ట్విస్ట్ ఇస్తాడో ఇప్పుడు రాంబాబు సార్ కూడా వ్యవసాయం చేసుకుంటూ అట్లనే ట్విస్ట్ ఇచ్చిండని అంటున్నారు సారు ఫ్యాన్స్.